అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. పేరున నాకు మీరు అందరూ న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను సార్. నాకు జరిగిన న్యాయానికి నిన్న సాయంత్రం 4 గంటలకి నేను పొలంలో బెండ, బీర, వంగ, టమాటా ఇట్లా మొత్తం 7 రకాలు తోటకూర, గోంగూర ఇవన్నీ వేసుకుని బతుకుతున్నాను సార్. అది దాంట్లో ముందు కొట్టుకుంటాకని చెప్పి 4 గంటలకు వెళ్ళి ముందు కొడుతున్నాను సార్. ముందు కొడుతుండగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన అనుచరులు, గన్మెను వీళ్ళు 3-4 వచ్చి కలబడి ముందు కొడుతుండగానే లంజా కొడకని ఈ అమ్మ మొగుడు ధర ఇది ముందు కొడుతున్నావు, లంజా కొడకని ఈ అమ్మని యాలని కానీ బెళ్ళని కానీ వాళ్ళగా బుతులు తిడుతూ ముఖం మీద, నడుము మీద ఎడాపెడ అసలు ఎందుకంటే ఊపిరి జలుపుకోవడం స్పేర్ కొడుతుండగానే స్పేర్తో ఉండగానే ఎడాపెడ కొట్టేశారు సార్. కొట్టి సో లేకుండా పడిపోయి ఇద్దరు ఉంటే వాళ్ళే మళ్ళీ లేపి పట్టుకుని లంజా కొడకని డ్రామాలు దిగుతున్నాం ఆ కొడకని చెప్పి ముఖం మీద మళ్ళీ గుద్ది లేపి పెట్టుకుని ఎస్ఐ గారికి, విఆర్ఓ గారికి వీడి మీద కంప్లైంట్ పెట్టి లంజా కొడుకుని వీడి అమ్మాయి ఆలింది కానీ అని చెప్పి వలగరగా తిడతా ఉన్నారు సార్. అట్లని వాళ్ళు నాకు వాళ్ళతో థ్రెడ్ బాగుంది సార్. ఎందుకంటే కొంచెం ఇదైతే నేను చనిపోయే పరిస్థితి కూడా వచ్చేది. ఎందుకంటే ఎడాపెడ ముఖం మీద కొట్టేశారు సార్. అట్లని లేగడానికి కూడా లేలేని పరిస్థితి. స్పేరు ముందుకేని కూడా ఈపనే ఉంది. ముందుకు కొడుతుండగానే జరిగింది సార్ ఇదంతా. అది కాలపౌరంపోకు సార్. గతంలో ఒక 5-6 ఏళ్ళ మట్టి నేను చేసుకుంటున్నాను సార్. అంత క్రితం నుంచి అది నేను స్వాధీన పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను, ఇది చేసుకున్నాను సార్. అయితే అంత క్రితం నేను తాడి చెట్లు, బోడి చెట్లు ఉన్నాయి, అప్పటికైతే తీసుకుంటున్నాను సార్. తీసుకుంటూ ఉండి ఒక 5-6 సంవత్సరాల మట్టి పంట పండించుకుంటూ ఉన్నాను. పంట పండించుకుంటున్న దాన్ని లంజా కొడకని యమ్మ మొగుడు దేరా అని చెప్పి అసలు వల్గర్గా తిడుతూ ఎడపెడ కొట్టేసి మొహమంతా వాసిపోయింది సార్. మొహమంతా ఇది రాత్రి పోలీసు వారు కూడా చూసి చేసి ఇంజక్షన్ అవి చేయించారు. ఇది ఆర్ఎంబి డాక్టర్ గారిని పిలిపించి మొహమంతా వాసిపోయింది సార్. నడుము మీద కూడా ఎగిరిగిరి తన్నారు, పడిపోయిందని కూడా ఎగిరిగిరి తన్నారు సార్. ఎమ్మెల్యే గారు గన్మేను అతనితో ఉన్న అతను ఇంకొక ఎవరో రవి అన్న కుర్రాడు అంటండి. నా యందు దయ ఉంచి మీడియా మిత్రులందరూ, పోలీసు వారు నాకు సహకరించి నాకు న్యాయం చేకూరవలసిందిగా ఇచ్చేస్తున్నాను. అట్లని నా భార్య కూడా ఉండంగానే నా భార్యను తోసి కింద పడేసేసి ఆమె స్పృహతప్పిపోయింది సార్. అట్లని ఆమె ఆ సోయి తప్పుండగా పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. మమ్మల్ని ఇచ్చేసింది కాపాడ. ఎందుకంటే మాకు ఆయనతో ప్రాణభయం ఉంది సార్. మాకు మీరు న్యాయం చేకూర్చాలని పోలీసు వారిని, మీడియా వారిని మీ ముఖంగా చేసుకున్నాను సార్. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మేము వచ్చేసాక నేను వేసిన తోటని కాపుకి వచ్చింది సార్. బీర, బెండ, వంగ, టమాటా, బీన్స్, గోరుచిక్కుడు, చిక్కుడు ఇవన్నీ కాపుకి వచ్చి ఉన్నాయి, పూత పెన్ మీద ఉన్నాయి సార్. మొత్తం తోటను మొత్తం దున్నేశారు సార్. అది నా యందు దయ ఉంచి మొత్తం న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఇదిగో నాకు ఇచ్చిన ఎంఆర్ఓ గారు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్ సార్, 2009లో ఇచ్చారు. ఇది కూడా సార్ డీ నమూనా పట్టా సార్. డీ నమూనా పట్టా సార్. నా పొలాన్ని మొత్తం ఎడబెడ మొత్తం దున్నేసి ఇచ్చేసేసి ఆక్రమించి, అది కాకుండా అక్కడ ఆయన పక్కంటే ఒక 6 ఎకరాల భూమి ఉంది సార్. ఆ 6 ఎకరాల భూమి ఉంది జతకి ఇది కూడా అటాచ్డ్లో ఉంటుంది. ఇది మొత్తం అదే కాలపౌరంపోకు ఇంకా 4-3 ఎకరాలు ఆయన కలుపుకున్నారు. అట్లని ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకుని ఇది చేసుకుంటే మొత్తం ఏకబిట్గా ఉందని నాకు ఇచ్చేసి నన్ను మోసం చేసి ఇది చేసుకుందామనే ఆలోచనతో నన్ను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అది కాకుండా ఆయనతో నాకు ప్రాణతెట్టు ఉంది సార్. నాకు ఏదన్నా జరిగితే ఆయనే ఇది తప్ప వేరే వాళ్ళు, మా ఊరు వాళ్ళు ఒక్కరు కూడా పొందెత్తి మాట్లాడింది లేదు, ఇది చేసింది లేదు. అందరూ నాకు సహకారంతోనే ఉన్నారు. కానీ ఎవరు ఏ మాట ఆయన మాత్రం ఎందుకంటే నాకు భయంగా ఉంది సార్. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్న మనిషి. అట్లని ఎవరితో ఏది చేస్తారు. నేను సర్పంచ్ గారేమో ఆమె భర్తనండి నేను. అట్లా మాకే ప్రాణం ఇంత ఇదిగా ఉంటే ఈ ఊళ్ళో మా గ్రామ ప్రజలకి ఇంకెంత ఇదిగా ఉంటుందో మీరే మా అందరినీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. వీరో గారికి ఇచ్చేస్తూ ఏమంటే ఆయన సంగతి మీకు తెలియదు ఏముంది, అట్లని ఇది అవ్వద్దు అని చెప్పంటే ఏమన్నా ఏదో నేను బతుకుతున్నాను కూరగాయ పొదలు పెట్టుకుని అట్లని ఎవరికి నష్టం కలిగించలేదు కదా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన రిక్వెస్ట్ చేస్తుంటే ఆ లంజా కొడుకు నువ్వేంట్రా బతులు ఆడతామని చెప్పి వీరో గారిని కూడా తిడుతూ నా కొడుకు మీద కేసు కట్టి నువ్వు లంజా కొడక అని చెప్పి ఆయన కూడా తిడుతూ మన ఆయన గన్మెన్ గారు ఉన్నారు కదా ఆయన కూడా
అరే నువ్వు వెళ్ళి మొత్తం వీటి మీద ఇమీడియట్గా కేసు కట్టించేయండి అని చెప్పి వీఆర్ఓ గారిని ఆయన్ని కూడా అక్కడ ఫోర్స్ చేసేటట్టు మాయాదరే జరిగింది సార్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అధికారిని కొట్టినట్టుగాను లేకపోతే తిట్టినట్టుగాను ఇది చేయమని చెప్పి మాయాదరే, ఎందుకంటే కేసు బలం వాళ్ళ బలం కోసం నన్ను కొట్టి నా చేలో నేను సాగు చేసుకున్న భూమిలో నేను ముందు కొట్టుకుంటుండగా కొట్టేవాడిని కొట్టి ఇప్పుడు మమ్మల్ని కేసులు వాళ్ళు మా మీద బలంగా పెట్టించి అని చెప్పి మాయాదరే చెప్పడం జరిగింది సార్. ఇది కొంచెం ఎందుకంటే పోలీసు వారికిను అట్లా మీడియా వారికి తెలియజేసుకున్నాను సార్, మాకు న్యాయం చేయండి సార్. ఒక రకమైనటువంటి దౌర్జన్యకాండ పరంపర జరుగుతూ ఉంది. నిన్న మన పదవేగి మండలం పెనకడమి గ్రామ సర్పంచ్ గారి భర్త అయినటువంటి మన శ్రీనివాసరావు పల్గాన్ని దౌర్జన్యపూరితంగా స్థానిక శాసనసభ్యులు ఆయన యొక్క గన్మెన్ మరియు ఆయన అనుచరులు దౌర్జన్యం చేయటం చాలా గర్హనీయమైనటువంటి విషయం. ఎందుకనంటే గతంలో ఈ నియోజకవర్గంలో ఇట్లాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ఇవాళ ఒక భేతావహమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఆయన ఈ భేదాబెక్కి బ్రతుకుదెరువుని కాలదన్నుతూ ఇట్లా ప్రయాణం చేయటం ఈ నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి చాలా బాధాకరంగా ఉంది. రెండోది, ఇరిగేషన్ పోరంబోకులో సర్పంచ్ గారు భర్త గత 7 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉంటే ఈ మధ్యకాలంలో ఆ చుట్టుపక్కల భూముల్లో ఖరీదు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు ఇది కూడా ఆక్యుపై చేద్దాము అనేటటువంటి దురుద్దేశంతో ఇతన్ని బలవంతంగా అక్కడి నుంచి వెళ్ళగొట్టే క్రమంలో చేసినటువంటి దౌర్జన్యం. ఆయన కూడా ఇరిగేషన్ పోరంబోకు ఆయన కొన్న దాంట్లో కానీ పక్కన కానీ ఉన్నప్పటికీ ఈ భేదాబెక్కి చేసుకునేటటువంటి ఈ కాతి భూమిని కూడా లాగేసుకుందాం అనేటటువంటి దురుద్దేశంతో ఆయన చేసినటువంటి ఈ చర్య చాలా గర్హనీయం, ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే భేదాబెక్కి తనకు ఉన్నటువంటి ఎకరం అరెకరం భూమిని చేసుకునే విధానంలో ప్రోత్సహించాల్సినటువంటి స్థానిక శాసనసభ్యులు ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేసి ఒక రకమైనటువంటి భేతావహమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి గ్రామంలో ఎవరు బయటికి రాకుండా ఎవరు అక్కడికి వచ్చి ఇదేంటి అనేటటువంటి పరిస్థితి లేకుండా అందరినీ భయభీతులను చేసి ఈ భార్యాభర్తలను ఇద్దరిని దౌర్జన్యం చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన్ని బలపరిచినప్పటికీ ఈ కమ్యూనిటీ యొక్క దీన్ని కూడా గుర్తించకుండా ఈ వ్యక్తుల మీద ఈ కులం మీద ఆయన ఈ రకమైనటువంటి దాడి చేయటం చాలా బాధాకరంగా ఉంది. ఈ జాతి అంతా గౌడ జాతి అంతా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మొత్తం వేగవాడ దగ్గర నుంచి కూచింపూడి, పెదవేగి, లక్ష్మీపురం, ఈ పెనకడమి, కొప్పాక, సింగారం, ఈ గ్రామాలు అంకనగూడెం, భోగాపురం ఇట్లాంటి గ్రామాలన్నీ మేజర్ కమ్యూనిటీ గౌడాసు. ఇంతమంది గౌడాస్ ఉన్నప్పటికీ ఇంతమంది గౌడాస్ కూడా ఆయనకే మద్దతు తెలిపినప్పటికీ ఒక పేదవాడి మీద ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి మీద ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేసి ఆయన ఏం సాధిద్దామని అనుకుంటున్నారో, ఇక్కడ ఏ రకమైనటువంటి సంస్కృతిని స్థాపిద్దామని అనుకుంటున్నారో అర్థం కావట్లా. దయచేసి ఈ రకమైనటువంటి భేదాబిక్కి మీద దౌర్జన్యం చేసేటటువంటి చర్యలు మానుకుని సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు సుపరిపాలన పేరుతోటి ఇంటింటికి తిరుగుతున్నారు. ఇది సుపరిపాలన ఎట్లా అవుతుందో మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఈ నియోజకవర్గంలో మీరు ఈ 2024లో మీరు గెలిచిన తర్వాత సృష్టించేటటువంటి భేతావహమైనటువంటి వాతావరణం కొత్త సంస్కృతి నాంది పలుకుతుంది. ఇది మన నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇది మంచిది కాదు. రాబోయే తరాలకి మీరు అందించేటటువంటి సందేశం ఏంటో కూడా అర్థం కావట్లేదు. దయచేసి మీరు శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని, ఇట్లాంటి భేదాబిక్కిని మీరు రెక్కల కింద పెట్టుకుని కాపాడాల్సినటువంటి శాసనసభ్యుడిగా ఎవరైనా ఏదైనా దౌర్జన్యం చేస్తే దానికి పరిష్కారం చూపించాల్సిన వ్యక్తే దౌర్జన్యం చేస్తే ఇంకెవరికి చెప్పుకుంటారో అర్థం కావట్లా. డిపార్ట్మెంట్ కూడా ఇట్లాంటి చర్యల్ని ప్రాథమికంగానే ఖండించకపోతే ఇవి ఎక్కడికి వెళ్ళి ఆగుతాయో కూడా అర్థం కావట్లేదు. ప్రతి వ్యక్తి మీద కేసులు నమోదు చేసి రిమాండ్ చేసేటటువంటి వాతావరణం డిపార్ట్మెంట్ కూడా గౌరవప్రదం కాదు. వాళ్ళ గౌరవం క్షీణిస్తుంది. దయచేసి రాబోయే రోజుల్లో అయినా మీరు పునరాలోచించుకుని ఇట్లాంటి చర్యల్ని మీరు విరమించుకోవాలని, వీళ్ళు వెంటనే ఉండాల్సినటువంటి మీరు వీళ్ళ మీద మీరే దౌర్జన్యం చేస్తే ఇంకెవరితో చెప్తారు? ఎవరితో చెప్పుకోవడానికి ఈ నియోజకవర్గంలో అవకాశం ఉంది. కాబట్టి మీ చర్యలను మేము ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన
కొట్టిన సహోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెనకడిమి గ్రామంలో సర్పంచి అయినటువంటి అలా భర్తని పోరంబోకు భూమి ఏదో పట్టా తెచ్చుకుని వాళ్ళు 7 సంవత్సరాల నుంచి చేసుకుంటుంటే అతను ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా వీళ్ళ మీద దౌర్జన్యం చేయటం, గన్మెన్తో తీసుకొచ్చి కొట్టియటం, అతను కొడతాం. ఈ ప్రజాస్వామ్యం ఎటు వెళ్ళిపోతుంది? రేపు ఈ రోజున ఇలా చేపిస్తున్నావు, మన కార్యకర్తలు కొట్టిస్తున్నావు, నీ భూములు లాక్కుంటున్నావు. రేపు ప్రభుత్వం మారితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో. ప్రభుత్వం మారి ఈ ప్రజల్ని తన్నుకోమని చెప్పి ఈ విధంగా సృష్టిస్తున్నావా ఏందో అది నువ్వు ఒకసారి ఆలోచించుకుని నీ ముఖ్యమంత్రి వారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ దెందులూరు నియోజకవర్గం గురించి ఒకసారి ఆలోచించండి. ఏ నియోజకవర్గంలో కూడా ఇలాంటి దుర్మార్గమైన పాలన సాగట్లేదు. ఈ పెద్ద దెందులూరు మండలంలోనే దెందులూరు నియోజకవర్గంలో ఎందుకు సాగుతుందో మీరు ఒకసారి గమనించండి. అలాగే పొలాలు ఆక్రమించుకుంటాం అబ్బాయి చౌదరి గారు కానీ, అలాగే ఇప్పుడు ప్రెసిడెంట్ గారిది కానీ, ఇలాగే చాలా చోట్ల దౌర్జన్యాలు చేసి ఇలా లాక్కుని పంటలను నాశనం చేస్తున్నాడు. ఇది నీకు సబబు కాదు. రేపు రాబోయే రోజుల్లో నీకు కూడా ఇదే పరిస్థితి వస్తే ఏమిటి మన పరిస్థితి? ఒకసారి ఈ విధంగా సృష్టిస్తున్నారా ఏంటో మీరు ఆలోచించుకోండి. ఈ విధంగా సృష్టిస్తే ఈ రాష్ట్రం ఏమైపోద్దో ఆలోచించి వీళ్ళకి చేసిన అన్యాయాన్ని మీరు ఖండించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుచున్నామండి. ఇలాంటి ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వటం వలన చాలా నియోజకవర్గమే సర్వనాశనం అయిపోతుంది. ఆయనకి టికెట్ ఇవ్వకోకుండా ఆయన చేసే అరాచకాలని తగ్గించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.